sample and hold circuits. After that, I'll start SAR ADC. So, what is basically a sample and a hold circuit? సార్ ప్రజెంట్ చేయలేదు. చేయలేదా present? Sample and hold circuits చూడండి, పర్పస్ ఏంది? Suppose this is a V in. Sample and hold circuit అంటే అర్థం యాక్చువల్లీ లైక్ suppose here I'm having a voltage source like V in, and I'm having a switch here, switch. V out. What happens if switch is on? If SE is on, what happens? Can someone tell me? కెపాసిటర్ ఛార్జ్ చేస్తారు. What is V out in terms of V in? Puneet. Yes, Puneet. స్విచ్ ఎస్ ఆన్ అయితే ఏమవుతుంది, ఎస్ ఆఫ్ అయితే ఏంది? ఎనీవన్? 1/SC times V in. స్విచ్ ఎస్ ఆన్ అయితే విఅవుట్ ఏమవుతుంది? హరిత, హరిత, స్విచ్ ఆన్ అయితే విఅవుట్ ఏమవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ వి ఇన్? నరేంద్ర, కావ్య, రాజేశ్వరి, స్విచ్ ఎస్ ఆన్ అయితే ఏమవుతుంది? కెపాసిటర్ ఛార్జ్ విఅవుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వి ఇన్ ఎంత? విఅవుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వి ఇన్ ఎంతమ్మా? వాట్ ఇస్ ఇట్? విఅవుట్ ఈక్వల్ టు వాట్? వి ఇన్. అంతే కదా. షార్ట్ అయితే షార్ట్ అయితే ఏమవుతుంది? అంతే. విఅవుట్ ఎస్ ఆఫ్ అయితే అమ్మా, ఎస్ ఆఫ్ అయితే విఅవుట్ ఏముంది? ప్రీవియస్ వాల్యూ అలారిటీ. ఎస్ ఆఫ్ అయితే ఏమో చెప్పలేరా? ప్రీవియస్ వాల్యూ ఏమవుతుంది? అంతే కదా ఉండేది. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ నేను ఏమి ఇస్తున్నానంటే, ఈ విఇన్కి దిస్ ఈస్ విఎస్, కంట్రోల్ వోల్టేజ్ ఆఫ్ స్విచ్. వీరబాబు, వాట్ ఇస్ ఇట్? చెప్తావా వీరబాబు?
స్విచ్ని ఇది ఆఫ్ అయితే ఏమవుతుంది బాబు వీరబాబు? ఇక్కడ స్విచ్ ఆఫ్ అయితే ఈ రీజన్లో ఏమవుతుంది? ఆన్ అవుతుంది. ఓకేనా వీరబాబు? సార్ చెప్పమా. స్విచ్ ఆన్ అయితే విఓట్ ఈక్వల్ వి సార్. జస్ట్ నేను కంట్రోల్ వోల్టేజ్ డ్రా చేస్తున్నాను, స్విచ్ పైన ఉండే కంట్రోల్ వోల్టేజ్. ఇక్కడ ఏమవుతుంది వీరబాబు? అంటే పాస్ట్ వాల్యూ స్టోర్డ్ అయిన. ఈ కంట్రోల్ సిగ్నల్ అనమాట, కంట్రోల్ వోల్టేజ్ ఆఫ్ స్విచ్. yes sir. వీరబాబు ఇప్పుడు ఎవరైనా చెప్తారా ఇది? ఈ స్విచ్ ఆన్ అయితే ఈ పార్ట్ దగ్గర ఏమవుతుంది? వీన్ అలా ఉంటుంది. ఏందమ్మా వీరబాబు, ఈ పార్ట్ దగ్గర ఏమవుతుంది? ఈ పార్ట్ అంటే విఓట్ చార్జ్ అయ్యింది సార్, 0 నుంచి కొంచెం వాల్యూ వెళ్ళి. అంటే ఇది ఇలా, అంతేనా వీరబాబు? This is nothing but అవుట్పుట్ సిగ్నల్ ఏమవుతుందంటే అమ్మా, ఈ డ్యూరేషన్లో స్విచ్ ఆన్ అవుతుంది. సో వీరబాబు సార్ అంటే టైం కాన్స్టెంట్ 0 కాబట్టి సడన్ గా చార్జ్ అయిపోతుంది సార్ అక్కడ 5. ఇక్కడ చూడు ఎగ్జాక్ట్లీ వీరబాబు ఎలా ఉంది ఇది? అక్కడ Charge పైన ఎలా అయింది. ఉందో ఇది ఎప్పుడైతే ఆఫ్ అవుతుందో ఇది రీటైన్ చేస్తుంది వీరబాబు ఇక్కడ దాకా, కంటిన్యూ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ లైన్ నెక్స్ట్ ఆన్ వర్క్. స్ట్రైట్ లైన్.
నెక్స్ట్ ఆన్ వచ్చేంత వరకు మళ్ళీ ఎప్పుడైతే ఇది ఇలా వచ్చిందో ఇట్ ఈస్ ఫాలోయింగ్ దిస్ వాల్యూ. Yes, sir. అంటే స్ట్రైట్గా వెళ్ళాలి కదా సార్. ఇది ఇది ఇలా ఉంది కదా ఈ వాల్యూ. హలో, అక్కడ ఫాలో అయ్యింది సార్. అంటే సేమ్ మళ్ళీ వాల్యూ కదా. ఇక్కడ చూడు ఇది తక్కువ ఉంది వోల్టేజ్ లో కెపాసిటర్, ఇక్కడ ఆఫ్ అయిపోయింది. దట్ ఈస్ రిటైనింగ్ ద సేమ్ వాల్యూ. అంటే విఓట్ ఈక్వల్ విన్ కదా సార్ ఆన్ అయినప్పుడు, మరి అంటే పైన రావాలి కదా, అంటే స్ట్రైట్ గా అక్కడికి వెళ్ళి దట్స్ ట్రూ. అది ఇక్కడ డ్రా చేశాను. ఓకే ఫైన్, దట్స్ ట్రూ. మళ్ళీ ఓకేనా వీరబాబు, ఇజ్ ఇట్ ఓకే? Yes, sir. ఆ తర్వాత మళ్ళీ చూడు ఇది ఇక్కడ రాగానే వోల్టేజ్ డ్రాప్ అయింది వీరబాబు. Yes, sir. ఇక్కడ మళ్ళీ ఇది ఏమవుతుందమ్మా, ఇది ఆన్ అయింది. Follow it. సో ఇట్ ఫాలోస్, కొద్దిగా డ్రాప్ అయింది కాబట్టి ఏమైందమ్మా ఇది ఇక్కడ? అర్థమైందా వీరబాబు ఇది? Yes, sir. వీరబాబు, ఈ మోడ్ని నేను ఏమంటానంటే శాంపుల్ మోడ్ అంటాను. ఓకేనా వీరబాబు? Yes, sir. ఈ మోడ్ని ఏమంటానంటే హోల్డ్ మోడ్ అంటాను. శాంపుల్ అవుద్ది వీరబాబు. ఇక్కడ శాంపుల్ మోడ్లో ఏమవుతుంది, విఅవుట్ ఏమవుతుంది? విన్ అవుతుంది. ఇన్ శాంపుల్ మోడ్ విఅవుట్ ఈక్వల్ టు వాట్, విఇన్. అంటే ఏమైంది వీరబాబు ఇక్కడ? ఇది అంటే విఇన్ ఓపెన్ స్టార్ట్ అయిపోయింది ఓపెన్. శాంపుల్ మోడ్లో. ఎస్, అంటే VOT కెపాసిటర్ equal to- ఓపెన్. ఓపెన్ అని కాదు, అలా చెప్పుకో. అంటే దిట్ ఇస్ ఫాలోయింగ్ రైట్. అది యా ఓపెన్ అంటే యా ఓపెన్ కూడా చెప్పలేము యాక్చువల్లీ. అంటే ఆ టైం సార్, అంటే ఆన్ అయినప్పుడు అలా అనుకోవచ్చు. ఎస్ ఆన్. ఇన్ హోల్డ్ మోడ్ వీరబాబు ఫాస్ట్ వాల్యూ విఅవుట్ ఈజ్ ఈక్వల్ టు విఅవుట్ మైనస్. అలా చెప్పలేము, అది ప్రీవియస్ వాల్యూ. అంతేనా కదా? ఎస్ సార్.
ఒక ప్రాక్టికల్ లైక్ శాంపుల్ హోల్డ్ మోడ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు ఈ స్విచ్తో అనేది చూడండి. శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్. వాట్ ఈస్ ఇట్ వీరబాబు హియర్? Op amp in negative feedback. Unity. Buffer. This is a buffer basically. Basically, Yes. what is this? A buffer. Okay. కంట్రోల్ స్విచ్ ఇది, ఓకేనమ్మా. పారాసిటిక్ క్యాప్ ఉంటుంది ఇక్కడ ఆర్ సమ్ వాల్యూ లోడింగ్ తీయడం కోసం. కంట్రోల్ స్విచ్ ఆన్ అయితే ఏమవుతుందమ్మా? కెపాసిటర్ చార్జెస్. వాట్ ఇస్ ఇట్? ఇది ఏ మోడ్? శాంపుల్ మోడా హోల్డ్ మోడా? Samples. శాంపుల్ మోడ్. కంట్రోల్ స్విచ్ ఆఫ్ అయితే రాజేశ్వరి వాట్ హ్యాపెన్స్? Previous value. Does not charge. బ్రాకెట్లో ఏందమ్మా? ఇట్ స్టోర్స్ ద ప్రీవియస్ వాల్యూ, అంతేనా? Sir. రాజేశ్వరి రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? లైక్ ఈ A2 పెట్టడానికి రీజన్ ఏంది? సపోజ్ నేను ఈ A2 లేకుండా, ఈ బఫర్ లేకుండా సమ్ రెసిస్టర్ లోడ్ గిట్ సమ్ ఇచ్చాను అనుకోండి, ఇది డిఫర్ అవుద్దా లేదా? ఇది డిఫర్ అవుద్దా లేదా Yes, ఇది? sir. Yes, సో sir. అందుకని సో ఐల్ కీప్ దిస్. ఇక్కడ నేను రెసిస్టర్ లోడ్ పెట్టుకున్నా కూడా అవుట్పుట్ దగ్గర ఇట్ డజంట్ మీన్ ఇక్కడ నాకు నా ఏవైతే వోల్టేజ్ ఉంటుందో అదే సేమ్ వోల్టేజ్ ఇక్కడ వస్తుంది నాకు. ఇవి ఎందుకు వాడుతున్నారంటే ఇక్కడ ఇవి లోడింగ్ లేకుండా, ఫర్ పర్పస్ ఆఫ్ వాట్? నాట్ లోడింగ్. ఇది ఏం మోడ్? కెపాసిటీ డస్ నాట్ చార్జ్. వాట్ ఇస్ దిస్? కెన్ సమ్వన్ టెల్ మీ? ఏ మోడ్ ఇది? Hold sir. సరే, ఈ సర్క్యూట్కి ఈ సర్క్యూట్ డిఫరెన్స్ ఏంటి సార్? ఏమ్మా? పైన చెప్పింది కుదరదు సార్. అంటే టౌ బదులు మార్కెట్. ఇక్కడ మేము ఏం పెట్టామమ్మా? ఒక బఫర్ తీసుకొచ్చాము. ఇక్కడ ఏం చేసాము? ఒక బఫర్ తీసుకొచ్చాం, అంతేనా రాజేశ్వరి? Yes, sir. ఇక్కడ కూడా ఏం చేసాం రాజేశ్వరి? ఇంకొక బఫర్ తీసుకున్నాం. ఇలా పెట్టాం, ఇంతేం లేదు. దిస్ ఇస్ ఇట్. ఈ స్విచ్ దేంతో రిప్రజెంట్ చేసాం? MOSFET తో చేసాం. సో ఇఫ్ సమ్వన్ ఆస్క్స్ యు హౌ డు యు ఇంప్లిమెంట్ ఎ స్విచ్, వాట్ ఇస్ ద ఆన్సర్? MOSFET in cut off and ఈ కంట్రోల్ స్విచ్ ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నామ్మా? విచ్ టెర్మినల్? గేట్. గేట్ టెర్మినల్. ఇది జీరో అయితే ఏమవుతుంది రాజేశ్వరి? VDD జీరో. కంట్రోల్ స్విచ్ ఏంది? కంట్రోల్ స్విచ్ ఎదర్ జీరో ఆర్ ఏమవుతుందమ్మా? VDD. జీరో అయితే స్విచ్ ఏంది? ఆఫ్. VDD అయితే స్విచ్ ఏంది? ఆన్. This is it. This is about what? Sample and hold circuit. Are there any doubts in sample and hold circuit?
చూడండి ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నానంటే శాంపుల్ అండ్ హోల్డ్ స్విచ్ క్లోజ్ అయితే దట్ ఈస్ స్విచ్ ఆన్ అయితే అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ విఇన్. ఇదే శాంపుల్ మోడ్ యాక్చువల్లీ. దీన్నే శాంపుల్ మోడ్ అంట. ఎస్ ఆఫ్ అయితే ఇదేందమ్మా, ఏం మోడ్ ఇది? హోల్డ్ మోడ్. పునీత్ ఉన్నావా? సో ఇది ఆన్ అయితే ఈ స్విచ్, సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ వాల్యూ ఏవైతే ఉంటుందో విఅవుట్ జస్ట్ ఫాలోస్ విఇన్. ఇక్కడ చూడండి నేను ఎలా ఇచ్చాను, ఫాలో అవుతుంది ఇక్కడ. ఎప్పుడైతే ఇక్కడ ఇది ఆఫ్ అయిపోయిందో దట్ వాల్యూ ఈజ్ గోయింగ్ టు కంటిన్యూ లైక్ దిస్. ఓకేనా? సో దీనిపైన డ్రా చేస్తే ఎలా ఉంటుంది వీరబాబు? లైక్ అవుట్పుట్ ఎలా ఉంటుంది చెప్పగలవా? లైక్ దిస్. శాంపుల్ ఈ ప్లాట్ పైన డ్రా చేస్తున్నాను చూడు వీరబాబు. ఇస్ ఇట్ దిస్ sir. వే? ఎస్ సార్ అలాగే ఉంది. అంతేనా వీరబాబు? సో దిస్ వే. ఇది శాంపుల్ అండ్ హోల్డ్ మోడల్. ఓకే, జస్ట్ సెకండ్. సార్ ఏడిసి అంటమ్మా, సార్ ఏడిసి. సక్సెసివ్ approximation register. What is it? Successive approximation. What is it? Register. Successive approximation registers. SAR ADC funda. It is based on the principle of binary search algorithm. It is based on the principle of what? Binary search algorithm. So some analog signal is there that is passed through initially sample and hold circuit. Which circuit? Rajeshwari? Sample and hold. రాజేశ్వరి ఇక్కడ చూడు, శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్ లో ఈ డ్యూరేషన్ అవుతుంది రాజేశ్వరి. వాట్ హ్యాపెన్స్ టు ఇన్ దిస్? నీ శాంపుల్ ఎలా ఉంటుంది? ఓకే, శాంప్లింగ్ ఇన్స్టెంట్ ఏది రాజేశ్వరి? ఇది శాంప్లింగ్ ఇన్స్టెంట్. ఇది కట్ చేస్తుంది కదా, ఇక్కడ ఇది కట్ అవుతుంది కదమ్మా, ఇది శాంప్లింగ్ ఇన్స్టెంట్. ఆ వాల్యూవే మనకు ఇది ఏమవుతుంది, కంటిన్యూస్గా ఉంటుంది. ఈలోగా ఈ అనలాగ్ వాల్యూకి, అంటే ఇక్కడ ఉండే ఈ వాల్యూ ఉంది కదా, శాంపుల్ హోల్డ్ అయింది కదా, ఈ ఉండే వాల్యూకి నేను కోడ్ చెప్పేయాలి. ఇప్పుడు అనలాగ్ టు డిజిటల్ కన్వర్ట్ అంటే ప్రతి ఒక్క శాంపుల్ వాల్యూకి నేను కోడ్ ఇవ్వాలి ఆ డ్యూరేషన్లో, అంటే నెక్స్ట్ శాంపుల్ వచ్చే లోపలే. అంతేనా కదా? ఇప్పుడు చూడండి, ఇదొక శాంపుల్, ఇది ఇలా కంటిన్యూ అవుతా ఉంది. ఈ డ్యూరేషన్ టైంలోనే ఈ శాంపుల్ వాల్యూకి కోడ్ ఇచ్చేయాలి నేను. నెక్స్ట్ ఇంకో శాంపుల్ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది. నేను ఏం చేయాలమ్మా, ఇది నెక్స్ట్ శాంపుల్ వచ్చే లోపల దీనికి ఏం చేయాలి నేను?
ఐ హ్యావ్ టు డెలివర్ వాట్ కోడ్. ఏడీసీ ఏం చేస్తుంది, అనలాగ్ టు ఏమొస్తుందమ్మా. డిజిటల్ సార్. సో ఫస్ట్ శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్కి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఈ సిగ్నల్ తీసుకెళ్ళి ఒక కంపరేటర్కి ఇస్తారమ్మా. దేనికి ఇస్తారు, కంపరేటర్. కంపరేటర్ ఏమిస్తుంది, అవుట్పుట్ ఐదర్ 1 ఆర్ 0. ఇది కంపరేటర్. ఇది వెళ్ళి సార్ లాజిక్, దీంట్లో ఒక లాజిక్ ఉంటుంది, డిజిటల్ రాస్తారు లాజిక్ ఏంది. దీంట్లో ఒక రిజిస్టర్ ఉంటుంది, సార్ రిజిస్టర్ అని చెప్పి. ఇది ఏం చేస్తుందంటే ఇనీషియల్లీ దీనికి క్లాక్ ఇచ్చి ఉంటారు. ఇన్పుట్స్ చూడండి, క్లాక్, స్టార్ట్, ఇంకోటి ఏంటంటే ఎండ్ ఆఫ్ కన్వర్షన్ ఉంటుంది. ఏముంటుందమ్మా నెక్స్ట్, వాట్ ఇస్ ఇట్, ఎండ్ ఆఫ్, హలో, End of conversion. ఈఓసి అంటారు. ఈఓసి అంటే ఎండ్ ఆఫ్ కన్వర్షన్ అంటారు అన్నమాట. ఎండ్ ఆఫ్ కన్వర్షన్. ఈ సార్ లాజిక్, సార్ రిజిస్టర్ నుంచి ఒక డాక్ ఇస్తారు. దీంట్లో ఒక డాక్ వాడతారమ్మా. ఈ డాక్ అవుట్పుట్ తీసుకెళ్ళి ఇక్కడ దీనికి ఇస్తారు. గౌతమ్, ఇందాక నేను కంపేర్ అంటున్నాను కదా, కంపేర్ వాట్, ఎస్ సార్. విఇన్. వీన్ విత్ ఇనీషియల్ ఏం చేస్తుందంటే, ఇనీషియల్లీ సార్ లాజిక్ ఉంది కదా, ఎస్ సార్, అన్ని 0. సార్ లాజిక్ ఏం చేస్తుందంటే, యాక్చువల్లీ ఇది n బిట్స్ అనమాట. ఎన్ని ఉన్నాయి ఇవి, ఇలా N నేను bits. ఇలా పెడితే ఏందమ్మా అర్థమైంది, ఇది వెక్టర్ అంటే ఎన్ని ఉన్నాయి, n ఉన్నాయి, n అన్ని బిట్స్, కలిపి అంటే మార్క్స్ చేసి n బిట్స్ ఉన్నాయి. ఇనీషియల్లీ సార్ లాజిక్ ఏం చేస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ సెట్ b1 ఈక్వల్ టు 1. b1 ఏంది, ఏం చేస్తుందమ్మా, b1 అంటే ఏంది, ఎంఎస్బి. దిస్ ఇంప్లైస్ ఈ n బిట్స్ డాక్ ఇన్పుట్గా వెళ్తాయి. 100 అంటే కరస్పాండింగ్ డాక్ అవుట్పుట్ ఏందమ్మా, విఎఫ్ఎస్ఆర్ బై 2. విఎఫ్ఎస్ఆర్ బై 2. విఎఫ్ఎస్ఆర్ బై 2. ఇది దేంతో కంపేర్ అవుతుంది, వీన్తో. ఇఫ్ కంపరేటర్లో కంపరేషన్ జరుగుతుంది, ఇఫ్ విఇన్ ఈజ్ ఈక్వల్ టు ఏందమ్మా, ఏంది ఇప్పుడు, ఇఫ్ విఇన్ ఈజ్ ఈక్వల్ టు, దీంట్లో సార్ లాజిక్ ఉంటుంది యాక్చువల్లీ. వాట్ ఇస్ ఇట్, సార్ లాజిక్. if Vin is greater than
V out DAC. This implies output of comparator ఏందమ్మా చెప్తారా? వన్ సార్. కంపరేటర్ యొక్క అవుట్పుట్ ఏమవుతుంది? ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. V in greater than V output DAC One. అంటున్నాను. ఏమవుతుందమ్మా? 1 Output of comparator is equal to 1. If V in is less than V out DAC ఉందనుకోండి, అవుట్పుట్ ఆఫ్ కంపరేటర్ ఏమవుతుందమ్మా? 0. అవుట్పుట్ ఆఫ్ కంపరేటర్ 1 అయితే B1 is what? 1. అదర్వైజ్ ఏమవుతుంది? B1 ఏమైపోతుంది? 0. నెక్స్ట్ ఏం చేస్తుంది చెప్తారా? నెక్స్ట్ షిఫ్ట్ రిజిస్టర్ అది షిఫ్ట్ చేసి మళ్ళీ సార్ లాజిక్ ఏం చేస్తుందంటే B2ని 1 పెడుతుంది. ఏం పెడుతుంది? B2ని ఏం పెడుతుందమ్మా? 1. B2 1 పెట్టంగానే ఇన్పుట్ టు DAC ఏమవుతుందో ఒకసారి చూడండి. B1 either 1 or 0. B2 ఏంది? 1. మిగతా ఎంత ఏందమ్మా? హలో, మిగతా ఏమవుతాయి? ఇది n బిట్. ఇది ఇస్తే B2 V out of DAC ఏమవుతుంది? B1 మీద కూడా డిపెండ్ అయింది కదా సార్. ఇలా రాస్తాను నేను. VFSR ఇంటూ B1 times 2 power minus 1 plus 1 times 2 power minus 2. ఇంతనా కదా? హలో, మిగతా మొత్తం ఏమవుతాయమ్మా? 0 అవుతాయి. ఫస్ట్ నెక్స్ట్ LSBని సెట్ చేస్తుంది. నెక్స్ట్ LSBని సెట్ చేస్తే ఏమవుతుంది చెప్తారా? ఇక్కడ అర్థమవుతుందా మీకు చెప్పింది? ఫస్ట్ ఏం చేస్తుంది ఇది? ఈ సార్ లాజిక్ MSBని దీంట్లో ఫస్ట్ సెట్ చేస్తుంది. స్టార్ట్ అవ్వగానే MSBలో 1, మిగతా అన్ని 0. దీని కరస్పాండింగ్ V out DAC అది V reference by 2. దాంతో ఇది కంపేర్ అవుతుంది. ఒకవేళ గ్రేటర్ దెన్ అయితే ఇది 1 చేస్తుంది. 1 వచ్చిందంటే అర్థమైందమ్మా, ఈ సార్ రిజిస్టర్లో B1 1 వస్తే ఏమొస్తుంది? హలో, అవుట్పుట్లో ఏమవుతుందమ్మా? ఇక్కడ అవుట్పుట్ కోడ్ అంటాను నేను. VFSR by సార్ అంటే నెక్స్ట్ స్టేజ్ కదా సార్. ఇక్కడ హియర్ MSB is set, MSB is fixed. MSB ఏమవుతుంది ఇక్కడ? ఇది ఫిక్స్ అవుతుంది. అర్థమవుతుందో చెప్పింది నేను చెప్పింది ఇక్కడ? హలో, ఎస్ సార్. ఇక్కడ ఫిక్స్ అయిపోయింది MSB. నెక్స్ట్ ఫిక్స్ ఇది ఆల్రెడీ ఇప్పుడు ఫిక్స్ అయిపోయి ఉంది. ఇన్పుట్ టు DAC ఇది. నెక్స్ట్ ఏం చేసింది? ఈ బిట్ని నెక్స్ట్ MSBని B2ని ఏం చేసింది? సెట్ చేసింది. నెక్స్ట్ ఏం చేసింది? సార్ లాజిక్ ఏం చేసిందమ్మా? B2ని సెట్ చేసేసింది. సెట్ చేసి ద కరస్పాండింగ్ V out DAC చూసింది. ఇంత వచ్చింది. మళ్ళీ ఏమవుతుంది? ఇఫ్ V in greater than V out DAC చెప్తారా? దిస్ ఇంప్లైస్ వాట్ హ్యాపెన్స్? కంపరేటర్ అవుట్పుట్ ఏమవుతుందమ్మా? 1 sir. అవుట్పుట్ ఆఫ్ కంపరేటర్ ఏమవుతుంది? 1. దిస్ ఇంప్లైస్ అప్పుడు ఇది ఏమవుతుంది? B2 ఏంది? 1 sir. 1 ఫిక్స్డ్. ఇంకా ఒకవేళ V in DAC ఏదైతే ఉందో లెస్ దాన్ V out DAC ఉందని, సారీ V in ఇన్పుట్ అవుట్పుట్ ఆఫ్ కంపరేటర్ ఏమవుతుంది అప్పుడు చెప్తారమ్మా? 0. అప్పుడు B2 ఏంది? 0. నెక్స్ట్ బిట్
B2 ఈజ్ ఫిక్స్డ్. నెక్స్ట్ ఏం చెప్తారా? నెక్స్ట్ ఏమవుతుంది చెప్తారా? సార్ లాజిక్ ఏం చేస్తుంది? నెక్స్ట్ B3ని ఏం చేస్తుంది సార్? నెక్స్ట్ సార్ లాజిక్ ఏం చేస్తుంది? 1 తీసుకుంటుంది. కరస్పాండింగ్ ఇన్పుట్ టు డాక్ ఏమవుతుంది? B1 B2 ఈ రెండు ఏంది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. B3 ఎంతమ్మా? 1 ఇవన్నీ జీరోస్, మొత్తం ఎంత? n బిట్. Vout డాక్ ఏమవుతుంది గౌతమ్? VFSR ఇంటూ B1 టైమ్స్ 2 power minus 1, B2 టైమ్స్ 2 power minus 2 ఫిక్స్ అయిపోయి ఉన్నాయి కదా ఆల్రెడీ. ఇది B3 మాత్రం గౌతమ్ 2 power minus, మిగతావన్నీ జీరో గౌతమ్. అంతేనా గౌతమ్? ఇది Vout డాక్. yes sir. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తుంది గౌతమ్? ఇఫ్ Vin is greater than Vout DAC, this implies output of comparator in the మళ్ళీ. What is output of comparator? 1 sir. 1. This implies B3 ఏమైపోయింది పర్మనెంట్లీ ఇంకా 1. ఒకవేళ Vin is less than Vout DAC అయితే అవుట్పుట్ ఆఫ్ కంపరేటర్ ఏమవుతుంది? 0. therefore B3 ఏమవుతుంది? 0. నెక్స్ట్ బిట్ B3 is fixed now. therefore అలా ఎన్నిసార్లు ఇది అవుతుంది చెప్పండి? ఇది అవ్వడం Vin ఫిక్స్డ్ ఫర్ ఆల్ ద కేసెస్, అంతేనా కదా? ఇక్కడ Vin ఏంది? ఫిక్స్. n times this loop gets rotated. how many times ma? n times. This loop gets rotated n times. అంటే ఒక శాంపుల్ కదా సార్? ఒక శాంపుల్ ఫర్ సింగిల్ శాంపుల్ వాల్యూ. అంతేనా కదా? హలో, yes sir. అర్థమైందా? ఇక్కడ ఆఫ్టర్ n rotations ఆర్ n cycles అంటా నేను. rotated after n cycles, okay, after n rotations and rotations we get the, what is it, digital, what is it, ఏమొస్తుందమ్మా మనకు? will get the digital output for the corresponding sampled signal. రాజేశ్వరి, ఇక్కడ జస్ట్ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను మీకు. ఈ కంట్రోల్ సిగ్నల్ ఉంది కదా, ఇది 100 కిలోహెర్ట్జ్ ఉందనుకోండి అమ్మా. ఎంత ఉంది ఫ్రీక్వెన్సీ? 100 కిలోహెర్ట్జ్. అంటే ఒక శాంపుల్కి ఇంకో శాంపుల్కి మధ్యలో డిస్టెన్స్ ఎంతమ్మా?
10 మైక్రోసెకండ్ by 100 kilos. 10 మైక్రో సెకండ్ మా, అంతేనా కదా? ఒక శాంపుల్ ఇంకో శాంపుల్ మధ్యలో డిస్టెన్స్ ఎంత? టైం డిస్టెన్స్ 10 మైక్రో సెకండ్. 10 మైక్రోస్, ఇది 10 బిట్ ఏడిసి ఉందనుకోండి. ఏ బిట్ ఏడిసి ఇది? 10 bits. 10 బిట్ ఏడిసి ఉందనుకోండి. నాకు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు దీని క్లాక్ ఎంత ఉండాలి? ఇది ఎన్నిసార్లు రొటేట్ అవ్వాలి 10 మైక్రో సెకండ్లో? ఒకసారి అవ్వాలి. ఒక్కసారా? మా చూడు, ఒక శాంపుల్ వాల్యూ వచ్చిందమ్మా ఇక్కడ. నెక్స్ట్ శాంపుల్ వాల్యూ ఎప్పుడు వస్తుందంటే 10 మైక్రో సెకండ్ తర్వాత వస్తుంది, అంతేనా కదా? ఇది ఎన్ని బిట్స్ త్రో చేయాలి నాకు అవుట్పుట్లో? 10 బిట్స్ త్రో చేయాలి. 10 bits. అది ఎన్నిసార్లు రొటేట్ అవ్వాలి ఈ లూప్? 10 times. అంటే ఈ క్లాక్, ఈ లాజిక్ యొక్క, ఈ డిజిటల్ లాజిక్ ఉంది కదా, ఈ క్లాక్ ఎలా చెప్పగలవా? అది ఎన్ని టైమ్స్ స్పీడ్గా ఉండాలి గౌతమ్? 10 times సార్. అంతేనా కదమ్మా? ఇక్కడ మధ్యలో ఎన్నిసార్లు జరగాలి? ఇది 10 టైమ్స్ 10 తిరగాలి. times. అప్పుడు దీని క్లాక్ ఎంత ఉంటుంది? 100K ఇంటూ 10. 10 అంటే ఎంత? 1000K. 1000K అంటే 1 మెగాహెర్ట్జ్. హలో, Yes, sir. Yes, sir. అర్థమైందమ్మా? ఇక్కడ చెప్పింది అర్థమైందా? Yes, sir. ఒక సెకండ్ మా. హలో, Yes, sir. అవుట్పుట్ ఎక్కడ తీసుకుంటారు చెప్తారా? Register and bits DSC ముందు. ఇది n బిట్స్ అంటే ఎలా చూపిస్తారమ్మా? B1 ఏందమ్మా ఇది? B2 ఇది డిజిటల్ కోడ్ అమ్మా. ఇది వాట్ ఇస్ ఇట్? హలో, ఏముందమ్మా దీంట్లో? వాట్ ఇస్ ఇట్? ఇది ప్యూర్ డిజిటల్ బ్లాక్. ఇది ప్యూర్ డిజిటల్ బ్లాక్. ఇది ఏది? సార్ లాజిక్. దీంట్లో సార్ రిజిస్టర్ ఉంటుంది. నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావా రాజేశ్వరి? ఇది ఎలా, దీని ఆపరేషన్ ఏందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావా? చెప్పు రాజేశ్వరి, ఒకసారి ఏం చెప్పు. ఫస్ట్ ఏం చేస్తుంది? ఫస్ట్ ఇనిషియల్ గా సాల్ లాజిక్ నుంచి P1 ఫస్ట్ ఏంటంటే శాంప్లింగ్ జరుగుతుంది. అది ఆ శాంపుల్ వాల్యూ ఇక్కడ హోల్డ్ అవుతుంది, అంతేనా కదా? ఎప్పుడు దాకా హోల్డ్ అవుతుంది? నెక్స్ట్ శాంపుల్ వచ్చేంత వరకు ఏంది? నెక్స్ట్ క్లాక్ వచ్చే, అదే నెక్స్ట్ కంట్రోల్ సిగ్నల్ వచ్చేంత వరకు అదే హోల్డ్ చేస్తూ ఉంటుంది, అంతేనా కదా? ఇనిషియల్లీ సార్ లాజిక్ ఏం చేస్తుందమ్మా? B1 1 అని సెట్ చేస్తుంది. B1 1 మిగతా అని 0 అని సెట్ చేసుకుంటుంది, అంతేనా కదా? సార్ లాజిక్ ఏం చేస్తుందమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ సెట్ B1. రిమైనింగ్ ఏం చేస్తుంది? రిమైనింగ్ బిట్స్ 0. కరస్పాండింగ్ డాక్ ఇదేంది? ఇన్పుట్ టు డాక్. డాక్ అవుట్పుట్ ఏమవుతుంది? VFSR/2. ఎలా VFSR/2 ఎలా వచ్చింది? VFSR into ఆ ఫార్ములా నుంచి వచ్చింది. ఫైన్, ఇది వచ్చేసింది. ఈ వాల్యూ V డాక్ అవుట్పుట్ ఏదైతే ఉందో, V అవుట్పుట్ డాక్ దేంతో కంపేర్ అవుతుంది? ఇది V వాల్యూ
వీన్ ఈ వీన్ ఫిక్స్డ్ అంతేనా కదా, వీన్ ఎస్ సార్. ఫిక్స్డ్. నేను ఇక్కడ మాట రాస్తాను. Note, for all the n rotations, ఏందమ్మా, for all the n rotations, ఏమ్మా, sampled value of input is ఏమవుతుంది, వాట్ ఇస్ ఇట్, కాన్స్టెంట్. అంతేనా కదా, ఇది మారుతుందమ్మా ఇది. పునీత్ అంతేనా? నెక్స్ట్ ఏమవుతుందమ్మా ఇది, కంపారేటర్ టు కంపారిజన్ తర్వాత 1 or 0 అనేది అది చూస్తుంది. ఒకవేళ వీన్ విఅవుట్ డాక్ తో కంపేర్ చేస్తుంది. ఒకవేళ అది గ్రేటర్ దాన్ అయితే అవుట్పుట్ ఆఫ్ కంపరేటర్ 1, అంతేనా కదా. అవుట్పుట్ ఆఫ్ కంపరేటర్ 1 అయితే B1 ఏమవుతుంది, ఫిక్స్డ్ అయిపోతుంది, ఫిక్స్ అయిపోతుంది. ఒకవేళ వీన్ లెస్ దాన్ విఅవుట్ డాక్ అయితే మా అవుట్పుట్ ఆఫ్ కంపరేటర్ ఏంది, 0. అప్పుడు B1 ఏం చేస్తుంది, 0 అవుతుంది. 0. ఈ డ్యూటీ ఎవరు చేస్తున్నారు, ఈ సార్ లాజిక్ చేస్తుంది, పర్మనెంట్ గా 0 చేయడం. అర్థమైందా మీకు చెప్పింది? నెక్స్ట్ ఏం చేస్తుందమ్మా, నెక్స్ట్ ఏం చేయాలి, ఓకే ఇప్పుడు B1 బిట్ వచ్చేసింది, షిఫ్ట్ అయిపోతుంది సార్ B1. నెక్స్ట్ ఏం చేస్తుంది, B2 ని 1 చేస్తుంది. B1 ఇది ఆల్రెడీ ఫిక్స్డ్ ఫ్రమ్ ఫస్ట్ రొటేషన్, అంతేనా కదా. నెక్స్ట్ ఇది 1, ఈ మిగతా అన్ని 0. ఇది n బిట్, ఇది ఇన్పుట్ టు ద డాక్. కరస్పాండింగ్ విఅవుట్ డాక్ ఏందమ్మా, VFSR. నేను ఇక్కడ B1 ఎందుకు పెట్టాను తల్లి, 1 0 ఎందుకు పెట్టలేదు, నాకు తెలియదు కదా. ఉండొచ్చు, అవుట్పుట్ అనేది 1 ఉండొచ్చు ఆర్ 0 ఉండొచ్చు. రిమైనింగ్ ఏంది, B2 ఈక్వల్ టు 1 పెట్టాను. ఇక్కడ ఏం పెట్టాను చూడండి, B2 ఈక్వల్ టు 1 అండ్ B3 నుంచి Bn దాకా అయింది 0. జీరోస్, ఇవన్నీ జీరోస్. కరస్పాండింగ్ విఅవుట్ డాక్ ఎంత వచ్చిందమ్మా, ఓకేనా. ఇది సెకండ్ రిటరేషన్ ఇది. సో వీన్ గ్రేటర్ దాన్ విఅవుట్ డాక్ అయితే విఅవుట్ అవుట్పుట్ ఆఫ్ కంపరేటర్ ఎంత ఏమవుతుంది, మళ్ళీ 1. అప్పుడు B2 ఏమవుతుంది 1. ఇది కాకపోతే B2 0. ఇది నెక్స్ట్ బిట్ B2 ఏమైపోతుంది, ఫిక్స్డ్. నెక్స్ట్ ఇప్పుడు చూడమ్మా, నెక్స్ట్ సార్ లాజిక్ ఏమవుతుంది, B3 1 పెట్టాను, అంతేనా. అండ్ నెక్స్ట్ ఏం చేస్తుంది, B4 B5 అప్ టు Bn 06. ఇది ఇన్పుట్ టు డాక్. B1 B2 ఆల్రెడీ ఫిక్స్డ్ ఫ్రమ్ ప్రీవియస్ రొటేషన్స్. ప్రవీణ్ అర్థమవుతుందా ప్రవీణ్, ఇది అర్థమైంది ప్రవీణ్. ఇది విఅవుట్ డాక్ ఎంత అవుతుంది ప్రవీణ్, VFSR టైమ్స్ B1 B2 ఇవి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి, B3 ప్లేస్ లో 1 ఉంది ఇది. సో ఇది దేంతో కంపేర్ అవుతుంది ప్రవీణ్, సో 1 వస్తే B3 1 అయిపోతుంది, ఇది B3 0. సో దిస్ వే ఎన్ని టైమ్స్ రొటేట్ అవుతుంది ప్రవీణ్, 10 టైమ్స్. ఒక డిజైన్ ప్రాబ్లం ఉంది ఇక్కడ, డిజైన్ ప్రాబ్లం చెప్పేసి నేను ఆపేస్తాను ఇక్కడ. If the frequency of the control signal is 100 kilohertz,
కంట్రోల్ సిగ్నల్స్ ఆఫ్ వాట్? ఏదమ్మా అదేంది? sample and whole set. For the block diagram, for the SAR ADC as shown in the figure below, first one, find the frequency of the clock. Find the frequency of the clock given to SAR logic. Given to what? Which logic? దేనికి చెమ్మా? Given to what? SAR logic. దాని ఫ్రీక్వెన్సీ ఎంతో క్యాలిక్యులేట్ చేయమని. S/H అంటే అర్థమైందమ్మా? Sample and whole set. శాంపుల్ అండ్ హోల్డ్ సెట్. కంట్రోల్ సిగ్నల్. దీని ఫ్రీక్వెన్సీ ఎంత అన్నాడమ్మా? 100 kilohertz. 100 kilohertz. So I am giving it to a comparator. To సార్ నంబర్ ఆఫ్ బిట్స్ చెప్పాలి కదా. చెప్తాను. SAR logic, end of conversion, clock, ఇది start. B1, B2 up to so on, Bn. ఇది 10 బిట్ అంటానమ్మా. ఓకేనా? ఓకేనా? ఇది DAC. వాట్ ఇస్ దిస్? Vout DAC. ఫస్ట్ చెప్పు తల్లి. బై అబ్జర్వేషన్ వాట్ ఇస్ ఇట్? చెప్తారమ్మా? బై అబ్జర్వేషన్ వాట్ ఇస్ ఇట్? Frequency 100 kilohertz. By observation, this is a 10 bit SAR ADC. అంతేనా కదా? అంటే ఈ కంట్రోల్ సిగ్నల్ ఆన్ అయితే ఏమైంది? శాంప్లింగ్ జరిగింది. క్లాక్ చూడండి. క్లాక్ టు SAR లాజిక్. ఎన్ని కావాలమ్మా? ఎన్ని క్లాక్స్ రావాలి ఇలా? 10 hours. గౌతమి అర్థమవుతుందా మీకు? గౌతమి, ఆర్ యు దేర్? 3, 4, 5, 6, 7, 8, 9, 10.
ప్రవీణ్ అప్పుడు దాకా నెక్స్ట్ క్లాక్ రాకూడదు కంట్రోల్ది. Yes, sir. ఓకేనా ప్రవీణ్? మళ్ళీ నెక్స్ట్. సో ఇవి ఎన్ని క్లాక్స్ ఇవి? 1 2 3 4 5 6 7 8 9 10. ఇది 1, ఇది సెకండ్. ప్రవీణ్ డిజిటల్ కోడ్ చెప్తావా ఇక్కడ? జస్ట్ ఒక టైమింగ్ డయాగ్రామ్ నేను డ్రా చేసుకుంటాను, స్టూడెంట్కి ఏమైనా అర్థమవుతుందని చెప్పి. డిజిటల్ అవుట్పుట్ ఈ ఇన్స్టెంట్ దగ్గర ఏమవుతుంది ప్రవీణ్? Bean is equals to B1 సెట్, అంతేనా ప్రవీణ్? yes, sir. B1 మిగతావన్నీ Oh, 0. 0. సెకండ్ దాంట్లో B1 B2 మిగతావన్నీ ప్రవీణ్ 0. 0. నెక్స్ట్ దాంట్లో ప్రవీణ్ B1 B2 B2 B3 మిగతా ప్రవీణ్ 0. అలా లాస్ట్ దాంట్లో ప్రవీణ్ కోడ్ వచ్చేస్తుంది. all అంతేనా ప్రవీణ్? yes, sir. సో ఇక్కడ కోడ్ ఏంది? ఈ ఇన్స్టెంట్ దగ్గర ప్రవీణ్ ఏమవుతుంది? డిజిటల్ కోడ్ ఈజ్ అవైలబుల్. Therefore, clock frequency of SAR logic ఎంత ఉండాలి ప్రవీణ్? 10 times that of the clock frequency of sample and hold, sir. అట్లీస్ట్ ఎంత ఉండాలి? అట్లీస్ట్ కదా, తక్కువగా. Yes, sir. అట్లీస్ట్ n టైమ్స్ కదా, Yes, sir. N bit కదండి. n బిట్ కదా, n టైమ్స్ ఆఫ్ Sample and hold, sir. క్లాక్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ n times of control frequency of sample and hold signal, n times of control frequency, see, therefore the clock frequency of SAR is at least n times of control signal frequency దేందమ్మా ఇది? Sample and hold. Therefore చెప్పు ఇక్కడ. Therefore this implies clock frequency ఎంత అవుతుంది? 1 mega. 10 times of 100 kilohertz ఎంత? 1 mega. megahertz. Next one. After how many rotations we are going to get? After how many rotations? After how many clock cycles? We are going to get, we get n bit
digital output code. చెప్పండమ్మా. N plus 1 plus How many? 10 clock cycles. అంతేనా కదా? How many times this loop gets rotated for a single sample? ప్రవీణ్ ఏమవుతుంది? 10. 10 times. ప్రవీణ్, డిజిటల్ కోడ్ అవైలబుల్ ఉన్నప్పుడు ఈఓసి ఏంది ఇది? End. ఎండ్ ఆఫ్ కన్వర్షన్ ఈస్ సెట్. అంటే ఇది సెట్ అయినట్టు చూపిస్తుంది అనమాట. నేను ఇక్కడ ఇది రాస్తాను ప్రవీణ్. ఇది ఇక్కడ ఇంకోటి రాస్తాను ప్రవీణ్. ఈఓసి ఏమవుతుంది చూడు. ఇది మొత్తం 0 ప్రవీణ్. ఎప్పుడైతే 10 సైకిల్స్ అయిపోతాయో ప్రవీణ్ ఏమవుతుంది? 1. డిజిటల్ కోడ్ ఈజ్ అవైలబుల్. This is about SAR logic. Okay na? So are there any doubts in this? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఇది పునీత్ ఉన్నావా? నీలిమా, జోష్న ఉన్నారా మీరు? హలో జోష్న, కావ్య. Yes, sir. Sir. హలో కావ్య. Sir. రాకేష్. Yes, sir. హలో రాకేష్. Sir. Hello, sir. Sohail. Yes, sir. హలో Sohail. Sir. సార్ వినిపిస్తుంది సార్. Sir, వినపడుతుంది సార్. హలో సార్. Rakesh, Sohail, I couldn't Sir. hear you. Sir, now sir. Sir. హలో వీరబాబు మాట్లాడుతున్నావా? హలో వీరబాబు. సార్ బట్ ఐ couldn't hear you. ఎందుకో తెలియట్లేదు. Are there any doubts?
సార్ ఓకే ఐమ్ స్టాపింగ్ ఇట్ హియర్. ఓకే సార్ ఎస్ ఎవరు ప్రశాంత్ చెప్పు. సార్ ఆ శాంపుల్ అండ్ హోల్ సర్క్యూట్లో అంటే అవుట్పుట్ వీన్ మైనస్ విటిహెచ్ రావచ్చు కదా సార్? అంటే అప్పుడు మనం పాస్ ట్రాన్సిస్టర్ లాజిక్ చూసినప్పుడు అంటే ఎగ్జాక్ట్ వెరీ అవుట్పుట్ లో వెరీ లో లైక్ వెరీ లో థ్రెషోల్డ్ వాడామనుకో ఫర్ ఎగ్జాంపుల్. హలో, ఓకే సార్. ఎస్ సార్. వెరీ లో థ్రెషోల్డ్ ఎగ్జాక్ట్ నువ్వు చెప్పింది. ఎస్, ఫైనల్ డ్రాప్ ఉంటుంది. ఓకేనా, కొద్ది డ్రాప్ ఉంటుంది. యాక్చువల్లీ మనం 0.5 చూసాం నవడేస్ రైట్. వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ లెవెల్ షిఫ్టర్ కూడా చేసుకోవచ్చు. తప్ప ప్రాబ్లం ఏముంది? హలో, అవును సార్, అవును. ఓకే సరే సార్ ఓకే. సార్ అంటే వీన్ లెస్ దాన్ 0 ఇచ్చినప్పుడు శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్ అంటే G0 ఉన్నా సరే లాజిక్ 1 వచ్చే ఛాన్స్ ఉంది. సెకండ్ చెప్పమా, ఏంది ఏమన్నా? దేంట్లో నువ్వు మాట్లాడుతున్నావు? శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్స్. శాంపుల్ అండ్ హోల్ సర్క్యూట్స్. చెప్పు ఇక్కడ. అంటే సార్ వీన్ లెస్ దాన్ 0 ఇస్తే అప్పుడు గేట్ 0 ఇచ్చినా సరే లాజిక్ 1 వచ్చే ఛాన్స్ ఉంది. గేట్ 0 ఇస్తే లాజిక్ 1 ఏంది? గేట్ ఇన్పుట్ అంటున్నాను నేను. ఓకే ఓకే, నువ్వు అలా వచ్చావా? ఇక్కడ చూడమ్మా, VG 0 వోల్ట్, VDD ఆఫ్, ఇది ఆన్. ఇది VG అంటున్నాను ఇక్కడ నేను. సార్ అంటే వీన్ లెస్ దాన్ 0 ఇచ్చినప్పుడు కండిషన్ ఒకసారి చూడండి సార్. ఏది వీన్? ఇది వీన్. ఓకే ఓకే. స్విచ్ ఆఫ్, ఇది స్విచ్ ఆన్. ఓకే, వీన్ లెస్ దాన్ 0 వస్తే ఏమవుతుంది? ఫైన్. వీన్ లెస్ దాన్ 0 వస్తే ఏమవుతుంది? సపోజ్ ఎర్లియర్ నీకు ఇది శాంపుల్ వాల్యూ సపోజ్ నీకు 1 వోల్ట్ ఉంది. ఇప్పుడు ఇది సపోజ్ పాజిటివ్ ఉంది, అంతేనా కదా? స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమొచ్చింది? నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వస్తే నువ్వు ఆలోచించి, ఇక్కడ ఇది కూడా నెగిటివ్. దీంట్లో సోర్స్ ఏది, డ్రైన్ ఏది? ఇది ఎన్మాస్, ఇది బై ద వే. సోర్స్ ఏది, డ్రైన్ ఏది? నెగిటివ్ సోర్స్ అయిపోతుంది. నెగిటివ్ ఏమవుతుంది? సోర్స్. సోర్స్. ఇదేమవుతుంది? డ్రైన్. అప్పుడు ఇది ఏమవుతుందమ్మా? మాస్ఫెట్ ఆన్ అవుతుంది కదా. మాస్ఫెట్ ఆన్ అవుతుంది. ఇది డిశ్చార్జ్ అయ్యి ఆల్మోస్ట్ దీనికి రీచ్ అవుతుంది. అంటే స్టడీ స్టేట్ కండిషన్ లో చెప్తున్నా సార్. అదే నువ్వు ఆలోచించుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా మాట్లాడతాం. ఇది 1 వోల్ట్ ఉంది, ఇది -1 వోల్ట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. హలో, ఇది ఎంత ఉంది? ఇది 1 వోల్ట్ ఉంది, ఇది ఇది -1 వోల్ట్ ఉంది. ఇది స్విచ్ ఆన్ అయింది, ఇది VDD అయింది ఫర్ ఎగ్జాంపుల్. ఇది VDD అయితే నువ్వు ఆలోచించు, ఇది ఆన్ అయిందా లేదా? VGS కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది? డ్రైన్ టు సోర్స్. అప్పుడు డ్రైన్ టు సోర్స్ ఫ్లో అయితే కెపాసిటీలో ఉండే ఈ బకెట్లో ఉండే వాటర్ ఏమవుతుంది? డిశ్చార్జ్ అయిపోతుంది. డిశ్చార్జ్ అయితే ఏమవుతుంది? ఇది ఎప్పుడు దాకా? VDS 0 అయ్యేంత వరకు అవుతుంది. ఎస్ సార్. VDS ఎప్పుడు 0 అవుతుంది? ఈ నోడ్ పొటెన్షియల్ ఎంత ఉండాలి? -1 వోల్ట్. దట్స్ ఇట్. నీకు అదే కదా ఈ వాల్యూ ఇక్కడ వచ్చిందా లేదా? అంటే సార్ VG అంటే వీన్ లెస్ దెన్ వీన్ నెగిటివ్ అయ్యి VG 0 అయినప్పుడు కూడా అంటే ఆన్ అవుతుంది కదా సార్ మాస్ఫెట్? అంటే స్టడీ స్టేట్. వీన్ నెగిటివ్. మాస్ఫెట్ ఆన్ అనేది ఓన్లీ గేట్ వోల్టేజ్ పైన డిపెండ్ అవుతుంది. మాస్ఫెట్ ఆన్ డిపెండ్స్, అదే నేను రాసాను చూడు, గేట్ వోల్టేజ్. ఇది నీ సోర్స్ డ్రైన్ పైన ఇది కాదు, చూసుకో ఇక్కడ. అర్థమైంది నేను చెప్పింది. నేను
ఓకే, నువ్వు సోర్స్ తీసుకెళ్ళి వీడి పెడితే అది వేరే విషయం. హలో, సోర్స్ డ్రైన్ ఎలా డిసైడ్ చేస్తారు? డ్రైన్ ఏదైతే ఎక్కువ ఉంటుందో అది డ్రైన్. Yes, sir. వాట్ ఈస్ యువర్ డౌట్ బేసికల్లీ? నీ డౌట్ అంటే ఏంది VGS actually? గ్రేటర్ దాన్ VT అయితే ఆన్ అంటున్నాడు సార్. అప్పుడు VS నెగిటివ్ ఉండి VG 0 ఉంటే VGS గ్రేటర్ దాన్ VT వస్తుంది అంటున్నాడు సార్. VG 0 అయితే ఆఫ్ కదా, ఇక్కడ కట్ కదా, ఇక్కడ లేదు కదా, ఏం పోదు నీకు, డిశ్చార్జ్ హోల్డ్ మోడ్ అది. సార్ అంటే ఇది నెగిటివ్ అయితే ఇది సోర్స్ అవుతుంది కదా సార్, నెగిటివ్ అయితే A1 source అవుట్పుట్. ఉంటుంది సార్. అంటే అప్పుడు మా స్విచ్ ఆన్ అవుతుంది సార్. అంటే ఏదనుకున్నావు? VGS గ్రేటర్ దెన్ VT అవుతుంది కదా సార్. అంటే గేట్ నువ్వు ఓకే నువ్వు పర్టికులర్ ఓకే 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 నువ్వేమంటున్నావు అర్థమైంది నాకు. లైక్ నువ్వు 0 అయినా ఇది -VD అవుతే ఏముంది సార్ అంటావు నువ్వు, అంతేనా? నేను ఒకే వన్ పొలారిటీలో మాట్లాడుతున్నాను. లైక్ నువ్వు చెప్పింది బాగా ఇది ఉంది. అతను ఏం చెప్తున్నాడు చూడండి, ఇక్కడ మీరు ఇది 0 వోల్ట్ పెట్టినా కూడా ఇది పెడితే లేదు. అలాంటప్పుడు మేము ఇక్కడ విఇన్ నెగిటివ్ అంటే లైక్ వాట్ ఈస్ ఇట్ నెగిటివ్? సమ్ క్లియర్గా చెప్పాలంటే లైక్ వీ డోంట్ ఎంటర్టైన్ లైక్ అంటే ఎస్పెషల్లీ ఇలా మాట్లాడేటప్పుడు ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్. ఇక్కడ నెగిటివ్ వోల్టేజ్ అనేది ఇక్కడ ఎలా చెప్పాలి మీకు? See, we basically choose this condition. G ఎలా చూస్ చేస్తామంటే డెఫినెట్లీ ఇక్కడ నేను ఒక రఫ్ శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్ డ్రా చేశాను యాక్చువల్లీ. ఇక్కడ మీరు డ్యూయల్ పొలారిటీ మాట్లాడుతున్నారు కాబట్టి లైక్ ఇది ఏమవుతుంది సార్ అని అడుగుతున్నారు. ఓకే, అంటే వీన్ పాజిటివ్ కే వర్క్ అయింది సార్ ఇది అలా అనుకోవచ్చు. అలా యా, దట్స్ ఓకే. బట్ నెగిటివ్ వాల్యూ ఉన్నప్పుడు కూడా లైక్ వీన్ 0 అంటే ఇట్స్ నాట్ దట్ మచ్ నెగిటివ్, అలా ట్రీట్ చేసుకోవాలి. ఓకేనా? నాట్ వాట్ దట్ మచ్ నెగిటివ్. అప్పుడు కంట్రోల్ సిగ్నల్ -VDD +VDD దగ్గర వేరే చేస్తాం. ఏమన్నా పోతాం ఏంది? అంటే కంట్రోల్ సిగ్నల్ ని +VDD +VDD ని 1 అనుకొని -VDD ని 0 అలా తీసుకుంటా సార్. కంట్రోల్ సిగ్నల్ ఏమన్నావు? +VDD ని 1 +VDD ని 1 తీసుకొని -VDD ని 0 తీసుకుంటా సార్. అది కూడా పెట్టచ్చు సార్. అంటే నేను డిజిటల్ అంటే అప్పుడు నెగిటివ్ వోల్టేజ్ కూడా వర్క్ అవుతుంది. నెగిటివ్ అది ఓకే. నేను డిజిటల్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాను కాబట్టి 0 వోల్ట్ తీసుకున్నాను. ఇప్పుడు నువ్వేమంటావు? ఇక్కడ 0 వోల్ట్ కాకుండా ఇది -VD పెడుతుంది సార్ అంటావు ఆఫ్ కి, అంతేనా? ఎస్ సార్. అంటే అప్పుడు నెగిటివ్ వోల్టేజ్ తో ప్రాబ్లం రాదు కదా సార్. అప్పుడు నెగిటివ్ వోల్టేజ్ ప్రాబ్లం రాదు, దట్స్ ట్రూ. ఓకేనా? బట్ క్లాక్ అనేది ఇక్కడ నీకు స్క్వేర్ వేవ్ లైక్ థింగ్ ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు. హలో, ఎస్ సార్. నేను దీన్ని ఓ పని చేస్తాను ఫర్ దిస్ కన్ఫ్యూజన్, రైట్? ఇది నేను లో అంటాను, హై అంటాను. ఇస్ ఇట్ ఓకేనా? ఓకే సార్. ఇంకా క్లాక్ ప్రవీణ్, ప్రవీణ్ ఓకేనా? 10 బిట్స్ కి ప్రవీణ్, ఎస్ సార్. లో హై, ఆ లో అనేది వోల్టేజ్ వాల్యూ అనేది లైక్ ఎస్ చెప్పుమా. క్లాక్ పల్సెస్ 11 రావచ్చు. 11 కి మొత్తం అంటే మన సార్ ఏడీసీలో 11 కాదు, అది 10 తర్వాత వచ్చేస్తుంది నీకు. 10th క్లాక్ కాగానే నీకేమొచ్చింది? ఇది నేను అంటే మన టైమింగ్ డయాగ్రామ్ లో యాక్చువల్లీ ఐ హావ్ డ్రాన్ ఆన్ మై ఓన్. ఇది జనరల్ డ్రా చేసుకున్నాను. ఇది ఏమవుతుంది ఫర్ స్టూడెంట్కి ఒకసారి ఐడియా లాగా. ఈ కంట్రోల్ సిగ్నల్ ఆఫ్ వాట్ ఈస్ ఇట్, శాంపుల్ హోల్డ్ సిగ్నల్. ఇది 1, ఇది 2 వచ్చే లోపల అంటే ఇది ఇక్కడ రావచ్చు. ఇది వస్తే ఏమవుతుంది? మళ్ళీ రీసెట్ లాగా అక్కడ నుంచి వేరే మొత్తం బిట్స్ రావు సార్. అది విషయం అదే. సో ఫస్ట్ కోడ్లో ఇలా ఫస్ట్ సైకిల్ అయిన తర్వాత ఇది సెకండ్, థర్డ్, 4th, 5th, 6th ఇలా లాస్ట్లో ఎన్ని వస్తాయమ్మా? ఇక్కడ
హౌ మెనీ 10th. ఎండ్ ఆఫ్ కన్వర్షన్ దగ్గర 10 సైకిల్ తర్వాత ఏమవుతుంది, డిజిటల్ కోడ్ ఈజ్ అవైలబుల్. ఇది చెప్తుంది ఏది ఈఓసి ఏం చెప్తుంది, ఎస్ నౌ ద డేటా ఈజ్ అవైలబుల్ అని చెప్పి. ఈజ్ దిస్ ఓకే ఎవ్రీవన్? ఓకే ప్రవీణ్, నీ డౌట్ క్లియర్ అయిందా? ఎస్ సార్. సో బాటమ్ లైన్ ఇది ప్రవీణ్, యాక్చువల్లీ క్లాక్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి. దీంట్లో డిజైన్ ప్రాబ్లం ఉందనుకో ప్రవీణ్, ఎవరు నీకు డిజైన్ ఇలా ఇచ్చాడు అనుకోండి, ఎలా చెప్తారు ప్రవీణ్ ఇది, ఈ క్లాక్ ఎలా ఉంది అని అడగచ్చు, అంతేనా? స్టార్ట్ కొట్టంగానే ఇది ఏమవుతుంది, ఇనిషియల్ 0 జస్ట్ స్టార్ట్ అవ్వడం, ఇది కొన్ని పిన్స్ రాశాడు. ఈఓసి ఎప్పుడు కోడ్ అవైలబుల్ ఉన్నప్పుడు ఎండ్ ఆఫ్ ద కన్వర్షన్ చూపిస్తుంది. ఓకేనా? సో ప్రవీణ్ నాకు డౌట్ ఇక్కడ, ఇఫ్ సమ్మన్ ఆస్క్స్ యూ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ దిస్ ఏడిసి అంటే అది దేనిపైన డిపెండ్ అవుతుంది ప్రవీణ్? అది స్పీడ్ ఆఫ్ ఏడిసి దేని ఫ్రీక్వెన్సీ పైన? సార్ లాజిక్ 10 టైమ్స్ ఆఫ్ n టైమ్స్ ఆఫ్ క్లాక్, అంతేనా ప్రవీణ్? ఎస్ సార్. అంటే నీకు శాంపుల్ అండ్ హోల్డ్ సార్, నువ్వు శాంప్లింగ్ చేయాలంటే ఎంత ఉండాలి డిస్టెన్స్? ఇక్కడ నేను ఒక చిన్న క్వశ్చన్ అసైన్మెంట్ ఇస్తాను, ఇది అసైన్మెంట్ చేసుకోరండి. ఇది ఎవరైనా వస్తే చెప్పండి. ఇఫ్ ద క్లాక్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సార్ లాజిక్ ఈజ్ 2 మెగాహెర్ట్జ్, ఎంత? 2 మెగాహెర్ట్జ్ for the above problem unta, for the above problem. If the clock frequency of SAR logic is 2 megahertz, చెప్తారా ఇక్కడ? SAR logic is 2 megahertz. If the clock frequency, what is the maximum bit ADC might 2 megahertz? What is the maximum sampling frequency in sample and hold circuit? చెప్పండి, ఇది ఆన్సర్ చెప్పండి. దీన్ని 200 కిలోహెర్ట్జ్. ఇది 200 కిలోహెర్ట్జ్. సో నేను దానికంటే మాక్సిమం, సో మాక్సిమం శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత చెప్పండి ఇక్కడ? మాక్సిమం శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత? శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ అంటే 200 కిలోహెర్ట్జ్ లోపలే పెట్టుకుంటే మనకు సేఫ్. శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్ ఎంత అంటే ఎంత చెప్తారమ్మా? 200 కిలోహెర్ట్జ్. ఎందుకు అది? FS sampling is what? 1/10 of F clock SAR, అంతేనా? అంతేనమ్మా? 1/10 కదా కావాల్సింది 10 బిట్ అంటే? ఎస్ సార్. F clock ఎంత ఇక్కడ? 2 మెగా. సో ఎంత అవుతుంది ఇది? 200 కిలోహెర్ట్జ్. దిస్ ఇస్ FS మ్యాక్స్. ఇది అంతేనమ్మా? ఇది హలో, ఇది FS మ్యాక్సిమం. FS మ్యాక్స్ ఎంత? దేర్ఫోర్ FS ఆల్వేస్ ఎంత ఉండాలి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు దిస్ ఇస్ ఇట్. ఇది అర్థమైంది అందరికి? వేరియస్ క్వశ్చన్స్. ప్రవీణ్, లైక్ బీటెక్ లెవెల్ అంటే మనకు ఇక్కడ లైక్ సర్క్యూట్ డిజైన్ అనేది నేను చెప్పలేను, బట్ స్టూడెంట్కి అట్లీస్ట్ ఎంతవరకు ఐడియా ఉండాలంటే ప్రవీణ్,
ఈ బేసిక్స్ తెలిసి ఉండాలన్నమాట. అర్థమైందా? ఎస్ సార్. ట్రాన్సిస్టర్ డిజైన్ ఇక్కడ మేము అక్కడ అంతగా మాట్లాడుకోలేదు, బట్ స్టిల్ ఏంటంటే అల్గారిథం ఏదైతుందో అది స్టూడెంట్కి ఐడియా ఉంది.